గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి, మిరప రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని కర్లపాలెం మండలం వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ సూచించారు. పొలాల్లో అధికంగా చేరిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, వర్షాలు ఆగిన తర్వాత యూరియా 30 కిలోలు, పొటాషియం 15 కిలోలు వంటి ఎరువులు వాడాలన్నారు. అధిక వర్షాల వల్ల తెగుళ్లు రావడం సాధారణం కావడంతో రైతులు దగ్గరలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన మందులు పిచికారీ చేయాలని సూచించారు. వెంటనే తీసుకోవాల్సిందిగా అధికారిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనకి సైక్లోన్ ఇచ్చున్నారు. అయితే ఈ వర్షాభావ పరిస్థితులు మనకి 29 వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా పొలాల్లో నీళ్ళు ఏదైనా వస్తే వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షం తగ్గిన తర్వాత మొక్క మళ్ళీ కొంచెం బలం పుంజుకోవడానికి ఏంటంటే మనం యూరియా ఒక 30 కిలోలు, అలాగే పొటాష్ ఒక 15 కిలోలు ఎకరాకి ఎరువు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే పురుగు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆకుమచ్చ తెగులు కానీ, లేకపోతే అగ్గి తెగులు కానీ, పొడ తెగులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొడ తెగులు కానీ, మనకి ఆకుమచ్చ తెగులు ఏదైనా ఉంటే కనుక కాంటాప్ కానివ్వండి, లేకపోతే టీటీ కానివ్వండి స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి అగ్గి తెగులకి ఏంటంటే మనం భీమ్ కానీ, సివిక్ కానీ, లేకపోతే ఫ్యూజీ1 కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. దోమపోటు కూడా ఈ సమయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దోమపోటు మనం ఎప్పుడైతే నీళ్ళంతా తీసేసి పొటాష్ వేసుకుంటామో దోమపోటు చాలా వరకు నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సమయంలో నీళ్ళు ఏదైనా ఉంటే పొలాల్లో వెంటనే తీసుకొని ఇందాక చెప్పినట్టుగా ఎరువులు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి దోమపోటు కనుక ఎక్కువ ఉంటే కనుక దోమపోటుకి మనం